ఇప్పటి వరకు రైతు బంధు రాజకీయం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతూ వచ్చింది. కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు రైతు బంధు విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్ సాగుతోంది. రైతు బంధు నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య రైతు బంధు అంశంపై రగడ కొనసాగుతోంది. రైతులకు చేరాల్సిన రైతు బంధు డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకువెళ్లారని ఆరోపించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. పొంగులేటి 3,000 కోట్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2,000 కోట్లు తమ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించుకున్నారని అన్నారు. అయితే రైతు బంధు నిధులపై అరవింద్ ఆరోపణలు అవాస్తవమని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2,000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈ రోజు రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా, నేను ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను 2 రూపాయల చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే 25 నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఎందుకు మాట్లాడుతున్నాం? ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాం, మాజీలం అయిపోతున్నాం భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ కూడా రియాక్ట్ అయ్యారు. రైతు బంధు నిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోకపోతే ఆ నిధులు ఏమయ్యాయో అధికారికంగా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేశారని, అధికారంలోకి వచ్చాక ఆ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి గారు ఇంటికి ఎంత తీసుకుపోయారు కాదు, ఆయన ఏ కిరాయి, కవిత కూడా కిరాయి ఇంటనే ఉన్నది మొన్నటిదాకా. 7,000 కోట్లు ఏదైతే ఇచ్చేది ఉండనో డిసెంబర్ 1st ఎప్పుడో రైతు బంధు పైసలు ఎటువైనా కుల్లా ఒఫీషియల్గా రిలీజ్ అవ్వాలండి. ఇటువంటి డైలాగులు, పొలిటికల్ డైలాగులు మీకంటే ఎక్కువ నేను విన్నా, వెంకటరెడ్డి గారి కంటే ఎక్కువ ఆయన సీనియర్ల దగ్గర కూడా విన్నా. ఇవన్నీ కాదు, ఒఫీషియల్గా రిలీజ్ చేయమని ఎటువైన పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలలో విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టిర్రు, 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు, పెట్టిన వాళ్ళు తీసుకుపోయారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని తనపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తాను మోదీ కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తానని అన్నారు. బీజేపీకి దేశంలో 370 సీట్లు రాబోతున్నాయని అన్నారు. మొత్తానికి రైతు బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ వారి ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు.